మౌనికను అత్యంత దారుణంగా ప్రేమించాడని కొంతమంది, మోసం చేశారని కొంతమంది, డబ్బులు బాకీ ఉందని కొంతమంది, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మౌనిక హత్య ఒక కలకలం రేపుతున్నటువంటిదైతే ఉంది. ముఖ్యంగా అసలు మౌనిక ఒక పక్కన పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది, మరో పక్కన ఈవెంట్స్ చేస్తుంది, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు చేస్తూ ఇంట్లో వాళ్ళకి సహకరిస్తుంది. అట్లాంటి మౌనిక ఇవాళ విగత జీవిగా శవమై తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కూడా శవాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ముక్క ముక్కలుగా నరికి ఆ పాటలన్నింటినీ సగం కట్ చేసి వాటన్నింటినీ దహనం చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ నిందితుడు రవీంద్రకి సంబంధించి నేను ఒక్కడనే హత్య చేశానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు పోలీసులు, మౌనిక తండ్రి, మీడియా అంతా కూడా రకరకాలుగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతున్నటువంటిది అయితే ఉంది. అయితే అసలు మౌనిక ఎలా ఉండేది, మౌనిక ఇంట్లో వాళ్ళకి ఎట్లా సహకరించేది, మౌనిక తను చదువుకుంటూనే జాబ్ చేస్తున్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా సహకరించేది, ఇప్పటి వరకు బయటకు రానటువంటి ఆమె తల్లి, మౌనిక తల్లి ప్రస్తుతం మనతోనే ఉన్నారు. నేను ఒకసారి వారితో మాట్లాడదాం. అంటే ఇప్పుడు మౌనికని మీరు చిన్నప్పటి నుంచి చూశారు, పెంచారు, పెద్ద చేశారు, చదువుకుంది. ఈ క్షణం మీ దగ్గర లేదు. మీరు మీ అమ్మాయి శవాన్ని చూసారా, బాడీని చూసారా? ఒకసారి చూపించారు, కళ్ళు తిరిగి పడిపోయాను సార్. దాని అందం చందం అంతా నాశనం అయిపోయింది. కళ్ళు గుడ్లు తెరుస్తూ నోరా అని చనిపోయింది సార్. పేక్ కోసం మరి ఎలా చంపాడో, ముక్కు నోరు మూసి ప్రాణం తీస్తాడంట సార్. అవన్నీ మాకు చాలా నరకంలాగా ఉన్నది సార్. పిల్ల కోసం వింటుంటే చూసి మరి తట్టుకోలేక పడిపోయాను. నన్ను ఇంటికి తీసుకొచ్చారు సార్. ఇది అమ్మాయి మీ కూతురేనా? అవును సార్. ఆ అమ్మాయి ఏం నా కూతురు సార్. ఆ పాపే నా కూతురు. నా కూతురే, కానీ ఇంత బాగున్న పిల్ల చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది సార్. ఇక్కడ చూస్తున్నాం కదమ్మా, ఇంత చూడు చక్కని పుత్తడి బొమ్మలా ఉంది. రేపు మాపో పెళ్లి చేస్తారు, పెళ్లి కూతురు. శనివారం పెళ్లి చూపులు అయ్యింది సార్. పెళ్లి కుదిరింది, ఆదివారానికి చనిపోయింది. ఇప్పుడు ఇలా 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 రెడీ అయ్యి బయటికి వెళ్తుంది కదా, మీరు చూస్తున్నారు ఈ ఫోటో, ఇలా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది కదా. మరి మీరు అమ్మాయి పోస్ట్ మార్టం తర్వాత బాడీ ఎట్లా చూసారు? విగట జీవిగా చాలా క్రూరాతి క్రూరంగా చూడలేని పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాను సార్. నన్ను ఇంటికి తీసుకొచ్చేసారు. తట్టుకోలేము సార్. నేను చెట్టంత కూతురు సార్. నాకు మందులు కొనేది, ఇంటికి కూర ఖర్చులు చేసేది నా పెద్ద కూతురుతో. చాలా ప్రతిరోజు మీకు తను ఈవెంట్స్ చేయడమో, జాబ్ చేయడమో, ప్రతిరోజు ఎక్కడో చోట కష్టపడి డబ్బులు సంపాదించి ఫ్యామిలీకి ఉపయోగపడుతూనే ఉందా సార్? బ్యాంక్లోనే పార్ట్ టైం జాబు, నేషనల్ బ్యాంక్లోని పార్ట్ టైం జాబు. మిగతా సమయాల్లోని తను ఈ ఈవెంట్లు ఏ వచ్చినా కూడా చేసేది. గోల్డ్ షాప్లో చేసేది. గోల్డ్ షాప్ ఈవెంట్ చేస్తే ఎక్కువ మనీ ఇచ్చేవారు, మిగతా ఏ ఈవెంట్లకు వెళ్ళినా కొద్దిగా తక్కువ మనీ ఇచ్చేవారు, కానీ చేసేది. కానీ ఇక్కడ ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు సంపాదించే మీ కూతుర్ని కేవలం డబ్బులు, నన్ను బెదిరింపులకు గురి చేస్తుంది, డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇవ్వట్లేదని నేను చంపేశానని రవీంద్ర అంటున్నాడు. అసలు రవీంద్ర గురించి మీకు ఏమన్నా తెలుసా? అసలు ఎప్పుడన్నా తెలుసా సార్? పాప చనిపోయిన తర్వాత ఆ పేరు వింటున్నాను. అతని ముఖం తెలియదు సార్. అతను ఐడెంటిటీ కార్డు అనేసి ఏవేవో మెసేజ్ల్లోని అదే వార్తల్లోని ఉన్నాయి. అవన్నీ వెతికాం, ఏమో ఉండొచ్చేమో అనుకుని. మీ ఇంట్లో మొత్తం అంతా వెతికారా? మౌనికకి సంబంధించి చనిపోయిన తర్వాత అతను ఐడి కార్డు మీ ఇంట్లోనే ఉందని చెప్తున్నారు కదా, అసలు దీనికి సంబంధించి ఏమైనా వెతికారా మీరు ఇల్లంతా? సార్ ఇల్లంతా, తన సామానంతా ఎతికాము. బ్యాంకులో దాని డబ్బులు, దాని బట్టలు తప్ప ఏమి లేవు సార్. తను చెప్పడానికి ఫిక్స్డ్ డిపోలు ఉన్నాయా? మౌనికకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయా? బ్యాంక్ మేనేజర్ ఇంత డబ్బులు ఎక్కడదని, నేను ఈవెంట్లు చేస్తున్నాను కదా, బ్యాంక్ లో కూడా తెలుసండి. ఈవెంట్లు చేస్తున్నామని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది. అన్ని మౌనిక పేరు మీద. అసలు మౌనికకి రవీంద్ర అనే వ్యక్తి డబ్బులు ఇచ్చాడా? మౌనికనే రవీంద్ర అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చిందా? అసలు సార్ ఆ సంగతులు ఏమి మాకు తెలియదు. అది ఎవరికైనా ఇస్తుంది కానీ ఎవరి దగ్గర తీసుకునే రకం కాదు. ఈ రవీంద్ర ఎవడో, వాళ్ళకున్న బంధం ఏంటో మాకు ఏంటి తెలీదు. అయినా అలాంటివి లేవు సార్. ఉంటే మాకు ఏదో ఒక విధంగా తెలుస్తుంది కదా సార్. అలాంటివి ఏం మాకు తెలియదు సార్. ఇంత జాగ్రత్త పర్రాలు వేరే అతని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి డబ్బుల కోసం హింసించిందని అసలు ఎట్లా? లేదు సార్, నేను నమ్మను సార్. నేను నమ్మను. నా కూతురు దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి. కావాలంటే నేను మీకు అన్నీ కూడా దగ్గరుండి చూపిస్తాను. వాళ్ళ నాన్నే చూపిస్తాను, నేను చూపించక్కర్లేదు. అంటే మొదటి రోజు నుంచి కూడా వాళ్ళ నాన్న, నా కూతురు దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులతో పనే లేదు, ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఒక పని చేసుకుంటున్నాం కదా సార్, మాకు డబ్బులతో పని లేదు. దేవుడు దయ వల్ల తినడానికి తిండి ఇచ్చాడు దేవుడు, బట్టలు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. ఆ డబ్బులతో పనేముంది సార్ మాకి?
వాళ్ళకి అడిగి అక్కడ అంత దూరం వెళ్ళి అడగవలసిన పని ఏముంది సార్? ప్రతిరోజు మీ అమ్మాయి మీ ఇంటి దగ్గర నుంచే రెడీ అయ్యి వెళ్తుందా? అవును సార్. ఇప్పుడు మీ అమ్మాయి రావట్లేదు కదా ఇంట్లో నుంచి? ఆ? చెట్టంత కూతురు మాయమైపోయినట్టుగా ఉన్నది. వస్తున్నట్టే అనిపిస్తుంది సార్. గొడుగు వేసుకుంటుంది, మాస్క్ పెట్టుకుంటుంది సార్, స్కార్ఫ్ ఇలాగ మూసుకుంటుంది. మరి ఈ 4 రోజుల నుంచి ఎలా ఉండగలుగుతున్నారు? ఒక్క నిమిషం, ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఒక బ్యాంకుకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. నేను దాన్ని కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి దీనిలోనే అంటే ఈ అకౌంట్లోనే 2,18,120 రూపాయలు ఒక డిపాజిట్ అంటే ఒక బ్యాంకుకి సంబంధించినటువంటి ఉన్నది. ఇంకో దానిలో 21,974 రూపాయలు. సో ఇలా ఇలా అంటే 2 బ్యాంక్ అకౌంట్లో దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి. ఇది రెగ్యులర్ డిపాజిట్స్. సో అంటే ఇవి వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది. ఇంకా వేరే ఉన్నాయి సార్, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వేరే ఉన్నాయి. ఈ 2 మాత్రం తన ఫోటో మరి తీసుకుంది. ఎందుకు డబ్బులు పిచాచి, మౌనిక డబ్బులు పిచాచి, డబ్బుల కోసమే వేధింపులకు గురి చేస్తుంది, అందుకే నేను తట్టుకోలేక చంపేశానన్న నింద ఎందుకు? అసలు అలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఏంది? ఇదే అతను పరిచయం అయ్యిందేమో అవన్నీ మాకు తెలియలే. అతనిలాగా నేను చెప్పలేను సార్. పరిచయం అయ్యి అప్పు అడిగి ఉంటాడు, ఆ డబ్బులు ఇచ్చి ఉంటుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేకో లేకపోతే మరి ఇస్తానని మోసం చేసి రప్పించుకొని చంపేశాడో మాకు తెలియదు సార్. డబ్బులు కొరత లేదు, దేవుడు మాకు బాగానే ఉన్నది, బాగానే ఇచ్చాడు. ఇతను ఏదో పథకం ప్రకారం ప్లాన్ వేసి మరీ చంపేశాడు. అసలు ఈ హత్య చూశారు కదా, చూసినట్టు మీ కూతుర్ని మీరు శ్మశానం తీసుకెళ్ళినప్పుడు చూశారు. మొక్కలన్నీ కూడా అతికించారు సార్. అతికించి వైట్ క్లాత్ తోటి కవర్ చేస్తారు. కవర్ చేసి ఒక్కసారి ముఖం చూడండి అమ్మా అని దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అడగాలని కాదు కానీ మీ కూతురు ముఖం చూపించారు కదా మీకు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖానికి మీరు రెడీ చేసి మీ కూతురు పుత్తడి బొమ్మలాగా తయారు చేసిన ముఖానికి చాలా 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 ఘోరం అంటే మీరైనా ఏడుస్తారండి. ఇక్కడ చూసిన ముఖానికి అక్కడ చూసిన ముఖానికి చాలా తేడా. మీరైనా కంటతడి పెడతారు. కళ్ళు తెరిచి నోరా అని కాలిపోయి తెల్లగా పొర ఇదంతా తీసి క్లీన్ చేశారండి. జుట్టు అంతా కాలిపోయిందండి. పిల్లని ముఖం ఒకటే ప్యాకింగ్ చేస్తారు. బట్టలతోటే కోసాడంట. ఒంటి మీద బట్టలు ఉండగానే మొత్తం అంతా కట్ చేస్తాడండి. బట్టలు ఉంటుండగా కట్ చేసి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని మార్చిలోనే అవన్నీ కట్ చేసి చెక్ చేయాలి కాబట్టి వాళ్ళు తీస్తారు. బూట్లు వేసుకుంది, చెప్పులు కాదు సార్, బూట్లు వేసుకున్నది. సెల్ ఫోన్ మీకు ఏమన్నా దొరికిందా? మీకు ఏమన్నా ఇవ్వడం కానీ పోలీసులు ఇవ్వడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందా? సెల్ ఫోను వాళ్ళ దగ్గరే ఉంది. దాంట్లో ఉన్న డేటా అన్నీ అందులోనే ఉంది. మాకు తెలియదు, మాకు ఏటి ఇవ్వలేదు సార్. సిమ్ కార్డు కాల్చేశాడు అని విన్నాం సార్, అంతేగాని మాకు ఇంక ఏటి ఇవ్వలేదు సార్. పాప ఒంటి మీద ఒక చైను, ఒక పెండెంటు, ఒక ఉంగరం ఉండేది. అవన్నీ ఉన్నాయా? ఇప్పుడు మీకు అప్పగించేటప్పుడు పోలీసులు కానీ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ కానీ మీకు ఏమైనా అప్పగించారా? మాకేటి అప్పగించలేదు. పోలీస్ స్టేషన్లో మాత్రం పెండెంట్ ఒకటే ఉందని చెప్తున్నారు, మిగతావి లేవు అన్నారు. మేము ఆ 3 వస్తువులు ఉన్నాయి పాప ఒంటి మీద, ఇంకేం బంగారం లేదు. వాచ్ పెట్టుకుంది మామూలు నార్మల్. అసలు ఏం కోరుతున్నారు? ఇప్పుడు పుత్తడి బొమ్మ లాంటి కూతురు అందంగా రెడీ చేసుకుని బయటికి వెళ్ళి ఈవెంట్లు చేస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, చిన్న ఉద్యోగం చేస్తుంది, ఇలా నడుస్తున్నటువంటి మీ కూతురు ఇవాళ మీకు రాలేదు, తిరిగి రాదు, లేదు, ఇంకా ఎప్పటికీ మీరు ఫోటోల్లో చూసుకోవడం తప్ప ఏం న్యాయం కోరుతున్నారు సార్? ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా చేశారు. అటువంటి వాళ్ళకి శిక్ష విధించండి, ఉరి తీయండి. ఇంకొక ఆడపిల్లకి ఇలాగ అన్యాయం జరగకూడదు, ఇంకొక ఆడపిల్లకి ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ సిస్టర్ చనిపోయింది, మీరును ఇంకా మీకు తమ్ముడు అన్న ఎవరు ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. నేను, నా తర్వాత మా చెల్లి తర్వాత తమ్ముడు ఉన్నాడు. ఎట్లా ఉండేదండి మీతో అసలు మీ సిస్టర్? ఇంట్లో అందరికంటే నాతోటే బాగుంది. పెద్దక్క ఏటి కావాలి నాకు, ఎప్పుడున్న మధ్యాహ్నం ఈ కాయగూరలు ఏటి తేవాలి, దొండకాయలు కావాలి, ఏటి కావాలి, టిఫిన్ కావాలా, సాయంకాలం ఎంత బిజీ ఉన్నాను, వీలైతే తను లేకపోయినా ఆన్లైన్ బుక్ చేసి మరీ టిఫిన్ పెట్టేది మాకైతే. మీ ఇంట్లో ఒక విధంగా చెప్పాలంటే పెద్ద కొడుకు లాంటి పర్సనే మీ చెల్లి. మా అమ్మకి మా ఇంట్లో కావాల్సిన రేషన్ మొత్తం తనే తెచ్చేది. మా మమ్మీకి మెడిసిన్, ఎందుకంటే హెల్త్ బాగోదు, రీసెంట్గా కంటి ఆపరేషన్ కూడా మా మమ్మీకి అయ్యింది. మెడిసిన్ ఏటి అయిపోయిందా ఏటి అని ఫోన్ చేసి మరీ వెళ్ళి తెచ్చేది. నాకంటే అదే పెద్దదానిలాగా ఇంట్లో బాధ్యత అంతా తీసుకునేది.
ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ఇప్పటి వరకు పోలీసుల నుంచి? అది మీకు ఏమైనా చెప్పారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? చెప్పలేదు. అతని గురించి నేను న్యూస్లో వినడమే తప్ప అతని గురించి పోలీసులు మాకు ఏంటి చెప్పలేదు. మా గురించి కూడా డీటెయిల్స్ రాసుకున్నారు కానీ ఎలాగయ్యింది అది రిపోర్ట్ రాసింది మా డాడీ రాసి ఇచ్చాడు కానీ దాని గురించి మాకేం చెప్పలేదండి. ఈ 2-3 రోజుల్లో అసలు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మళ్ళీ మీతో ఏమైనా మాట్లాడారు? మీతో కానీ మీ అమ్మగారితో మీ నాన్నగారితో? ఎవ్వరు రాలేదండి. పోలీసులు ఎవరు మా ఇంటికి రాలేదండి. ఎంక్వైరీ అంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా అడుగుతారు కదండి, ఆ అమ్మాయి ఎలాంటిది ఏంటి అవన్నీ, అది ఎవరు వచ్చి అడగలేదండి. నేరం చేసినటువంటి వాళ్ళు ఒక్కలా ఇంతకు మించి ఎవరైనా ఉన్నారా అనే దాని కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దలు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ మొత్తం కూతురును కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి దళిత సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఆందోళన బాట పడడానికి ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే ఇప్పుడు బయటకు వచ్చి తమ కూతురు ఎలా ఉండేది ఏంటనే అభిప్రాయాలన్నింటినీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.